నమస్తే అండి. ఇడ్లీ పిండి మిక్సీతో చేసినా కూడా ఈ 4 ఐటమ్స్ సాఫ్ట్ గానే ఉంటాయండి. కొలత కోసం ఒక గ్లాస్ తీసుకొని దానితో చాయ్ మినపగుళ్ళు వేసి వాటర్ వేసి మినిమం 5 to 6 అవర్స్ నానబెట్టాలి. 5 అవర్స్ తర్వాత మినపగుళ్ళు వాటర్ తో 3 టైమ్స్ కడిగి మిక్సీ జార్ లో సగం వచ్చే వరకు వేసి ముందు వాటర్ వేయకుండా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మొత్తం గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా 5 మినిట్స్ బీట్ చేసి 1 అవర్ పక్కన ఉంచండి. ఇప్పుడు మినపగుళ్ళు ఏ గ్లాస్ తో కొలుచుకున్నామో అదే గ్లాస్ తో ఇడ్లీ రవ్వని ఒక గ్లాస్ మినపగుళ్ళకి 2.5 గ్లాస్ ఇడ్లీ రవ్వ వేసి 3 టైమ్స్ వాటర్ తో శుభ్రంగా కడిగి దీనిని కూడా 1 అవర్ పక్కన ఉంచండి. 1 అవర్ తర్వాత ఇడ్లీ రవ్వలోని వాటర్ ని గట్టిగా ఇలా చేతితో పిండుతూ ఇడ్లీ పిండిలోకి వేసుకోండి. ఇడ్లీ రవ్వలోని వాటర్ ని వీలైనంత గట్టిగా పిండాలండి. అప్పుడే ఇడ్లీ పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది. ఇలా మొత్తం రవ్వ వేసుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే పిండి అంత బాగా ఫర్మెంట్ అవుతుందండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఈ పిండి అంతా ఒకేసారి ఉపయోగించం కాబట్టి సగం తీసి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మొత్తం పిండి పులిసిపోకుండా సగం పిండి ఫ్రిడ్జ్ లో ఫ్రెష్ గా ఉంటుంది. మిగిలిన పిండిని మూత పెట్టి 10 అవర్స్ లేదా ఒక రాత్రంతా నార్మల్ టెంపరేచర్ లో ఉంచండి. పొద్దున్న అయ్యేసరికి ఇలా మంచిగా ఫర్మెంట్ అవుతుందండి. మనకు కావాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టిన పిండిని బయటకు తీసి 10 అవర్స్ లేదా ఒక రాత్రంతా నార్మల్ టెంపరేచర్ లో ఉంచండి. బ్యాటర్ ను బాగా కలిపి ఇడ్లీ చేయడానికి ముందుగా ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో 2 గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఇడ్లీ ప్లేట్స్ కి ఆయిల్ అప్లై చేయక్కర్లేదండి. వాటర్ తో ఇలా తడిపి బ్యాటర్ ని ప్లేట్స్ లో వేసుకొని వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టి లో మీడియం ఫ్లేమ్ లో 20 మినిట్స్ పాటు ఉడికించాలండి. 20 మినిట్స్ తర్వాత చేతికి తడి చేసుకుని ఇడ్లీని ఇలా తట్టి చూస్తే చేతికి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ ఉడికిపోయినట్లేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారాక ఇలా ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలండి. చూసారుగా ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా వచ్చాయండి. వీటిని చట్నీతో అయినా తినొచ్చండి. లేదంటే ఇది బెల్లం పానకం అండి. ఇడ్లీని చట్నీతో గాని ఇలా పానకంతో గాని లేదా ఆవకాయ నెయ్యితో గాని తింటే చాలా బాగుంటాయండి. ఈ పిండితోనే నెక్స్ట్ దిబ్బ రొట్టె ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దామండి. దీనికి దలసరిగా ఉండే ఏదైనా కడాయిని తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ ని ఈ విధంగా వేసి మూత పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి వేగనివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత ఇలా తిరగబెడితే క్రిస్పీగా కాలి ఉంటుంది. దీన్ని మళ్ళీ మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల దిబ్బ రొట్టి లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి. దీనికి పానకం కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చట్నీ, సాంబార్, పికిల్ తో కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఊతప్పం అండి. ఇది కూడా చాలా ఈజీ రెసిపీ అండి. దీనికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇలా ఇడ్లీ బ్యాటర్ వేసి దానిపై ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని అంచుల చుట్టూ మధ్యలో ఆయిల్ వేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు వేగనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి దీన్ని ఫ్లిప్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి మరొక 5 మినిట్స్ వేగనివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగితే సరిపోతుందండి. అంతేనండి, టేస్టీగా ఊతప్పం రెడీ అయిపోయింది. నెక్స్ట్ గుంట పునుగులకి ఇడ్లీ బ్యాటర్ లో ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ పీసెస్ వేసి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇడ్లీ బ్యాటర్ తక్కువగా ఉంటే ఇందులో బాంబే రవ్వ కలిపి వేసుకున్నా బాగుంటాయి. లేదా ఇలా ఓన్లీ ఇడ్లీ బ్యాటర్ తో వేసుకున్నా బాగుంటాయి. ఇప్పుడు గుంట పునుగుల ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఈ బ్యాటర్ ని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని మూత పెట్టి 10 మినిట్స్ వేగనివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత ఇలా వేగి ఉంటాయండి. ఇలా వేగిన వాటిని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ అన్ని పునుగులని ఇలా తిరగబెట్టిన తర్వాత మళ్ళీ ఇలా మూత పెట్టుకుని 5 to 10 మినిట్స్ వేగనివ్వాలండి. ఇలా మూత పెట్టుకుని వేయించుకోవడం వలన లోపల కూడా బాగా కుక్ అవుతాయండి. అంతేనండి, వేడివేడిగా గుంట పునుగులు క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా రెడీ అయిపోతాయి. వీటిని చట్నీతో గాని పికిల్తో గాని తింటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారండి వీటిని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.